హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం వచ్చేసాము గుప్పుడంత మనసు యూట్యూబ్ స్టోరీ ఎపిసోడ్ నెంబర్ 3లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఎపిసోడ్ నెంబర్ 3లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నిన్న శైలేంద్ర బాయి బట్టలు సర్దుకుంటా ఉన్నాడు. పేపర్లో యాడ్ ఇచ్చారు. పేపర్లో యాడ్ ఇచ్చిన తర్వాత 2 రోజుల్లో వసుధర గారు కాలేజీకి రావాలి అనేసి ఋషి సార్ని ఎలాగైనా తీసుకోవాలనేసి అన్నారు. ఇంకోటి మన సీరియల్ ప్రకారంగా తీసుకుంటే 15 రోజుల్లో వసుధర ఇల్లు వదిలి వెళ్ళిపోతా అనేసి నేను శపథం చేసింది. ఈరోజు చేపల కూర చేస్తే చేపల కూర బాగలేదు, పప్పు చారు బాగలేదు, మీరు ఎందుకు చేశారు మేడం గారు అనేసి ఋషి సార్ హత్తుకున్నారు. మళ్ళీ ఇంకా ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకా వసుధర గారు 15 రోజుల కోసం ఒక స్కూల్లో జాయిన్ అయినారు. ఆ స్కూల్లో ఒక సార్ చూసి వసుధర గారిని లవ్లో పడిపోయారు. ఆ సారు ఇంక వసుధర గారిని చూసి మన ఋషి సారు తట్టుకోలేకపోతా ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏందో నాకు ఒక డౌట్, బుజ్జిని ఎందుకు అంత హైలైట్ చేస్తా ఉంటారో నాకు అర్థం కాలేదు. ప్రతి ఒక్కరు బుజ్జి అంటూ ఉంటారు. బుజ్జికి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు మీరు? అసలు మనము ఋషి సార్ గురించి మాట్లాడాలి, వసుధర గురించి మాట్లాడాలి. సరోజకి ఏం పని చెప్పండి? సరోజ ఏమన్నా వాళ్ళ వెనకాలే ఉంటుందా? ఎప్పుడు ఆ అమ్మాయికి వేరే పనులు ఉండవా? ఎప్పుడు సరోజ, బుజ్జి, ఋషి, మళ్ళా రంగా, మళ్ళీ వసుధర గారు, ఈ 5 మంది మధ్య నా స్టోరీ ఉండేది. శైలేంద్ర ఏమైపోయాడు, మహేంద్ర గారి గురించి చెప్పలేదు, మనో గారి గురించి చెప్పలేదు. ఆ స్టోరీలు కూడా కొంచెం చెప్తే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఏమంటారు? కరెక్టే కదా? కామెంట్ చేసేయండి. మహేంద్ర గారు మళ్ళీ మనో గారి గురించి ఎందుకు చెప్పట్లేదని మీరు అడగండి గట్టిగా. ఎందుకంటే వాళ్ళు గుప్పుడంత మనసు గురించి చెప్పట్లేదు. వాళ్ళు స్క్రిప్ట్ డైరెక్టర్ గారు, నేను మీకు చెప్తాను, ఎందుకంటే మీరు అంత కష్టపడి రైటర్లకి అంత డబ్బులు ఇస్తారు. మా యూట్యూబ్లోకి రండి. యూట్యూబ్లోకి వచ్చినారంటే మీరు ఒక్కసారి గుప్పుడంత మనసు స్టోరీ అనుకోవటం చాలు, మీకు లక్షలు బోల్డ్ అని స్టోరీలు వస్తాయండి. అసలు మీరు స్కూల్లో జాయిన్ అవుతారు, స్కూల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఉంటాయి, మళ్ళీ ఆటోలు రావు, బస్సులు ఫ్రీ బస్సులు వస్తాయి, అన్నీ వస్తాయంటండి. చాలా బాగుంది ఇన్ఫర్మేషన్. మీరు అసలు కష్టపడాల్సిన పనే లేకుండా వాళ్ళే డైరెక్షన్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు కోపపడాలా, సంతోషపడాలా, ఏమవ్వాలనేసి. ఇది ఎపిసోడ్ నెంబర్ 3 మాత్రమే. ఇంకా చాలా ఎపిసోడ్లు వస్తాయి మన ఛానల్ని. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కళాఖండాలు మనకు మాత్రం తప్పించి ఇంకోరు కనపడవు. దాన్ని మనం చూస్తూ ఉన్నామంటే మనకి ఇంకా మంచి కళాఖండాలు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఎపిసోడ్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 3 చూస్తున్నా. ఎపిసోడ్ నెంబర్ 4 కావాలనుకుంటే సాయంకాలం 7 గంటల వరకు వెయిట్ చేయండి. ఎపిసోడ్ నెంబర్ 4 వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.